హాయ్ నేను సతీష్. మిడ్ నైట్ టాక్స్ 2 రోజుల ఎపిసోడ్లో వీకెండ్ నాగార్జున గారు ఇచ్చిన ఇన్పుట్స్తో ఆపరేషన్ కళ్యాణ్ అయితే గ్రాండ్ సక్సెస్ వాళ్ళు అనుకున్నది సాధించేశారు. ఫ్రెండ్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ వృధా, హోస్ట్ మాట విను నీ ఆట బిస్కెట్ అయిపోయినా పర్లేదని మాదిరికి ఇచ్చిన ఫీడ్బ్యాక్తో అతని గేమ్ మొత్తం పాడైపోతూ ఉంది. అర్థమవుతూ ఉంది ఇది నిజంగా దారుణం, అన్యాయం. ఒక హోస్ట్ మాటకి ఎంత వాల్యూ ఉంటుంది. ఆయన వస్తారు, వీకెండ్ మన గేమ్ గురించి చెబుతారు, రైట్ వేలో వెళ్తున్నామా రాంగ్ వేలో వెళ్తున్నామా అని చూసుకొని ఆలోచించుకొని ఆట మార్చుకునే దానికి ఎవరైనా ఎదురు చూస్తారు. అట్లాంటి ఆయనే వచ్చి నీ ఫ్రెండ్స్ చెప్పిన మాట వినకు, వేస్ట్, నువ్వు ఆట కావాలని మార్చుకుంటున్నావు, మారిపోతున్నాడు అని అట్లా చెబితే ఎంత కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఎంతవరకు సబబు చెప్పండి. ఇప్పుడు వేరే కంటెస్టెంట్ కోసం మీరు మొత్తంగా ఒక బిగ్ బాస్ అనే కాన్సెప్ట్, ఆ షోని, ఆ థీమ్ని మొత్తం తాకడ పెట్టేసి మొత్తం బిస్కెట్ చేసేస్తారా? ఒక కంటెస్టెంట్ని గెలిపించాలంటే ఇప్పుడు ఆవిడ గురించి చెప్పాలన్నా సరే ఏంటి ఒక పాజిటివ్ వేలో చెబుతామంటే ఏముంటుంది? ఎంతసేపు అరిచాను అలిగాను. నేను ఏకంగా ఎపిసోడ్లో ఒక 20 నిమిషాలకు పైగా 20 నిమిషాల వరకు టైం కేటాయించి ఓన్లీ ఆవిడ గురించి మైనస్లు చెప్పి నువ్వు పేషెన్స్తో ఉండాలి, నేను ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, మిగతా హౌస్మేట్స్ 35 మందితో నీకు గొడవలు అయితేనంటే 35 టైమ్స్, రోజుకి 3 లంచ్, టిఫిన్, డిన్నర్, అట్టగే 2 టైమ్స్ టీ కోసం 35 గొడవలు ఒక వారంలో అయ్యావంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా విను, మార్చుకో. ఈవిడికి మాత్రం ఫీడ్బ్యాక్ ఇచ్చి అతడికి మాత్రం ఫ్రెండ్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకోకూడదని చెప్పి మొత్తానికి ఆయన కన్ఫ్యూజ్ మోడ్లో పెట్టేశారు. ఇప్పుడు రియలైజ్ అయ్యాను నేను అని కళ్యాణ్ కూడా చెబుతూ ఉంటే రియలైజ్ అయిన వాడు కూడా మళ్ళీ అటా ఇటా హోస్ట్ చెప్పింది వినాలా, ఫ్రెండ్స్ చెప్పింది వినాలా అర్థం కాని అయోమయమైన పరిస్థితుల్లోకి నెట్టేశారు ఆయన్ని. సో నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆవిడ గురించి పోనీ ఏమైనా అద్భుతంగా ఆడుతుంది, ఇరగొట్టేస్తుంది, చించేస్తుంది, మంచి మంచి పాయింట్స్ పెడుతుంది, ఫేరీగా ఆడుతుంది అంటే ఇప్పుడు ప్రోమో కూడా చూశారు కదా మీరు. సుమన్ శెట్టి విషయంలో పాయింట్ లేదు చేయడానికి, చెప్పడానికి. అసలు ఏం ఆడుతున్నావు సుమన్ శెట్టి అని ఎవరైనా చెప్పొచ్చు. ఎలా చెప్తారు? అతను కూడా రాగానే జాకీలు పెట్టి లేపుతూ నిజమే కదా సుమన్ శెట్టి అదరగొట్టేస్తున్నాడేమో, చించి ఆరేసేస్తున్నాడేమో, మనమే రాంగ్ ఆడుతున్నామో అని మాదిరిగా ఆవిడకుంటుంది. ఆ టాస్క్ నేచర్ అట్లాంటిది అనుకుంటా. బొమ్మల టాస్క్ ఎవరిదైతే వాళ్ళ చేతిలోకి వస్తే వాళ్ళకి చెప్పాలి. పోనీ చెప్పాల్సి వచ్చినా సరే సుమన్ గురించి కూడా పాయింట్లు చెప్పలేని పరిస్థితుల్లో నేనున్నానని కూడా ఆవిడ చెబుతూ ఉంటే ఇంకెట్లా? సో తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినా సరే చెప్పడానికి చాలా పాయింట్లు ఉన్నాయి కదా. అఫ్కోర్స్ ఆయన గురించి కూడా రాంగ్ ఫీడ్బ్యాక్ వీకెండ్లో వచ్చేసరికి జాకీలు పెట్టి లేపుతుంటే సుమన్ శెట్టిని కూడా అసలు ఏం ఆడుతున్నాడు, నోరు వీపుతున్నాడు, మాట్లాడుతున్నాడు ఆయన గురించి. సరే అది పక్కన పెడదాం. పోనీ ఈ అమ్మాయి గురించి చెబుదామన్నా సరే అదే నేను ఇప్పుడు చెప్పాల్సింది. అది పక్కన పెట్టడం కాదు, ట్రాఫిక్ వచ్చిన ఆ బొమ్మల టాస్క్లో భాగంగా ఆ టాస్క్ నామినేషన్ ప్రాసెస్ అట్లాంటిది కనుక ఆయన నేను లేటుగా పరిగెత్తడం వల్ల నా వల్ల ఆవిడ బొమ్మ వచ్చిందని చెప్పేటప్పుడు నాకు అతను చేయాలని లేదు, నాకు ఆయమని చేయాలని లేదు, నాకు ఒకరికొకరు సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఇట్లా చెప్పుకుంటూ వచ్చేటప్పుడు ఇలాంటివి పోనీ పాజిటివ్గా ఆవిడ గురించి చెబుదామని ఊ అంటే అలక, ఆ అంటే అలక, కామెంట్ కంపోజర్ కాదు, అది లేదు, ఒక ఫైటర్ స్పిరిట్ లేదు, పూటీలు పెట్టి జాకీలు పెట్టి లేపడం తప్ప. సో ఎంతసేపు ఏంటంటే నువ్వు ఈ అబ్బాయికి ఎట్లా చెప్పారు కళ్యాణ్కి, పవన్ కళ్యాణ్కి ఫ్రెండ్స్ చెప్పేది నువ్వు నమ్మాలా వద్దనే పరిస్థితుల్లోకి డైలమాలోకి పడిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితులు అయిపోయాడు. నేను ఒకటే మాట చెబుతా ఉన్నా, ఫ్యామిలీ వీక్ దగ్గరలో ఉంది, ఇక ఇవ్వాల్సిన ఇన్పుట్స్ కానీ రావాల్సిన అయిపోయినట్టు. ఇక వీకెండ్ హోస్ట్ ఏది చెప్తే అదే వాళ్ళకి సర్వం వేదం సమస్తం అనేట్టు ఉంటారు. ఫ్యామిలీ వీక్లోనైనా సరే ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వెళ్తారు కదా, ఖచ్చితంగా ఇన్పుట్స్ ఇవ్వండి. నీ ఫ్రెండ్స్ చెప్పిందే నువ్వు నమ్ము, ఇంకెవరు ఏం చెప్పినా వినకో, నీ ఆటను వాడుకో, నువ్వు ఇక్కడ గెలవడానికి వచ్చావు, అందరూ కాంపిటేటర్సే. ఆ ఒక్క అమ్మాయి అని కాదు, ఎందుకంటే ఆవిడ గురించి కూడా ఇప్పటికే చెబుతా ఉన్నాడు ఆయన. ఆవిడ నాకు ఎవరేం చెప్పినా, ఏం చేసినా, అలిచినా, అరిచినా, అలిగినా, ఆవిడని విసిగించకపోయినా ఏదేమైనా నా హార్ట్లో, నా మైండ్లో ఆవిడకి ఒక ప్లేస్ ఉండిపోద్ది. అవన్నీ డైలాగులు చెబుతూ ఉంటాయి. ఇవన్నీ కాదురండి ఆయన, ఫస్ట్ నీ ప్లేస్ ఉండిపోవాల్సింది ఆ టైటిల్ మీద, ఫోకస్ మీద. ఒక ఫైటర్ లాగా ఆడు, నీ మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్కి నువ్వు ఇక్కడ ఆడుతున్న దానికి అసలు సంబంధం లేకుండా పోతుందని ఆ ఒక్క మాట అయితే చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. ఫ్యామిలీ వీక్ వెళ్ళేటప్పటికే ఇంకా టైం ఉంటుంది కనుక. మరి అది ఏ వీక్ పెడతారో కానీ దాన్ని కూడా కంప్లీట్గా గేమ్ అంతా సెట్ చేసి ఒక 13 వారంకి ఎప్పుడుకో పెట్టేస్తే ఇంకెవరేం చేసేది లేదు. మ్యాక్సిమం అయితే 10-11 వారాలు ఉంటే కొంతవరకు సమయం ఉంటుంది కనుక ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అయితే ఇవ్వండి. ఎందుకు మాట చెబుతున్నానంటే నాకు కూడా లైవ్ అప్డేట్స్ చూసినా, ఈ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పాలన్నా చిరాకు వస్తుంది, కంపరం వేస్తుంది. ఒకప్పుడు నాకు ఈ షో అంటే బాగా ఇష్టం ఉండదు కానీ గత సీజన్లో అలాగే బిస్కెట్ చేసి ఈ సీజన్లో ఇలా బిస్కెట్ చేసేసి విన్నర్ మెటీరియల్ అనిపించుకునే వాళ్ళకి కూడా చేస్తే బాగుండేది. కాస్త కోస్తని సపోర్ట్ ఇచ్చే పర్వాలేదని. అసలు ఏ క్వాలిటీ చూసి ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ షో అంటే వీళ్ళకి చీటికి మాటికి అరుస్తూ గొడవలు పడుతూ ఒక వారంలో ఇన్ని గొడవలు అయ్యాయంటే అందరిది ప్రాబ్లమా? నీతో అందరికీ ప్రాబ్లమా? అందరి వల్ల నీకు ప్రాబ్లమా? ఇట్లాంటి వాళ్ళకి లేపి 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 ప్రతి వారం ప్రతి దశలో కన్ఫెషన్లోకి పిలిచి మరీ సపోర్ట్ చేసి మిగతా వాళ్ళ విషయంలో మాత్రం ఫీడ్బ్యాక్ తీసుకోకూడదు అంటే ఈవిడ మాత్రం ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటే ఇంకెట్లా చెప్పాలనిపిస్తుంది నాకైతే. నిజంగా ఈ సీజన్కి నేను యాక్చువల్గా చెబుతా ఉన్నా కదా, చెప్పాలా వద్దనే దశలో ఉన్నాను. ఎందుకంటే నేను కాంటెంపరీ, రెగ్యులర్, కరెంట్ అఫైర్స్, కాంటెంపరీ అవి చెప్పుకున్నా బీభత్సమైన రీచ్ వస్తుంది. దీనికంటే ముందు నేను స్టార్ట్ చేసేటప్పుడు చెప్పేటప్పుడు కూడా
మంచి వ్యూస్ వచ్చినాయి. మంచిగా దీనికంటే డబ్బులు వస్తాయి, ఎక్కువ రెవెన్యూ కూడా వస్తుంది. అలాగే ఈ వ్యూస్ కూడా బాగా పెరుగుతాయి. మీరు కావాల్సి ఒకసారి చూడండి జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ 1,50,000 2,00,000 ఒక్కొక్క వీడియోకి బీభత్సం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. సడన్గా మళ్ళీ షో స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ ఇందులోకి వచ్చా. నిజం చెప్పాలంటే చిరాకేస్తుంది ఇట్లా. ఈ షోనే బిస్కెట్ చేసేస్తామని. ఇప్పుడు ఎందుకంటే నైట్ కళ్యాణ్ కూడా కూర్చొని అక్కడ రీతు అంటది, ఒక్కడవే కూర్చొని అవేంటి కళ్యాణ్ ఎందుకు విలవిల్లాడిపోతున్నావు, ఏమైందో చెప్పు అని అడుగుతుంది. అంటే ఏమైంది అనలేదు కానీ ఆవిడ ఆయన విజయనగరం కదా ఆ యాసలో అంటుంది, ఒక్కడవే కూర్చొని ఏటయ్యింది విలవిల్లాడిపోతున్నావు, ఏటయ్యింది చెప్పు అంటే ఫోన్ ఫ్రెండ్లీకి సరదాగా అనింది ఆవిడ. తర్వాత దివ్య కూడా వచ్చి కళ్యాణ్తో అంటుంది, ఇప్పుడు ఆయన ఒక్కడ కూర్చొని దిగులుగా ఆలోచిస్తూ ఏడుస్తాడు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే, దివ్య వచ్చి కళ్యాణ్తో డీమోన్ అన్నమాట నాగార్జున గారు రిపీట్ చేశారు అంతే, అంటే నేనుంటే గెలిపించేవారు నా టాస్క్ ఏదైతే కనెక్షన్ టాస్క్ ఉంది కదా ఆ టాస్క్ గెలిపించేవారిని అన్నాడు కదా, ఆయన అన్ని మాట అన్నారు అంతే తప్ప నువ్వు తక్కువని కాదు, నువ్వు క్యాపబుల్ కాకపోతే ఇన్ని వీక్స్ నువ్వు ఎట్లా సేవ్ అవుతావు, నీ వల్ల గెలిచింది ఆ టాస్క్ కూడా ఏంది, ఆవిడ జైల్లో ఉండేటప్పుడు ఒక్కొక్క జిగ్స్ పీసులు తీసుకొచ్చి ఇవ్వాలి కదా, సీతకు ఒక చిలికి ఇచ్చి శ్రీజ అనేది ఒక్కొక్క పీస్ ఎప్పుడు ఇవ్వాలో బాగా పర్ఫెక్ట్గా ఆడావు, ఆ స్టిక్స్ కూడా గుద్దుకుంటూ రాముకేమో అడ్డంగా పెట్టేశాడు విపరీతంగా ఆయన ముందుకు పోకుండా, ఇద్దరికి రాము పెట్టినా సరే వాటిని దాటుకుంటూ కాదు ఏకం దబేలమని పడిపోతే ఎరగొట్టుకుంటూ వెళ్ళిపోయి చాలా చక్కగా ఆడాడు. అవన్నీ కూడా చూస్తారు కదా, నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు అంటే కళ్యాణ్ అంటాడు ఇక్కడ దివ్యతో, లేదు ఆడియన్స్ కూడా డీమోన్లోగా అనుకుంటారేమో, ఆ దమ్ము శ్రీజ నేను టాస్క్ ఓడిపోవడం వల్లే నా వల్లే వెళ్ళిపోయిందో అనుకుంటారేమో అంటూ ఏంటో అసలు చాలా కన్ఫ్యూజ్ థాట్స్ మైండ్ కొట్టేస్తుంది, ఏమి అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది వీక్ కూడా. ఇప్పుడు దమ్ము శ్రీజ విషయంలో కూడా నేను హౌస్ అంతా ఎదురైనా సరే అడ్డంగా ఆవిడ కోసం నిలబడిపోయా, అలాంటిది నేను ఓడిపోవడం వల్ల ఆవిడ వెళ్ళిపోయిందంటే చాలా బాధగా ఉందా అంటే వాస్తవానికి కాదు కదా, ఆవిడ పంపించాలని ఫిక్స్ అయిపోయారు, ఇతర ప్రయత్నం అయితే ప్రయత్నం లేకుండా చేశాడు. అఫ్ కోర్స్ ఆ టాస్క్ కనెక్షన్ టాస్క్లో కొద్దిగా పేషెన్షిప్తో లాస్ట్ దశలోకి వచ్చేసరికి టప్మని కొట్టేసరికి మొత్తం పడిపోయినాయి. కానీ ఎఫర్ట్స్ అయితే 100% పెట్టాడు తప్ప ఆవిడ ఓడిపోవాలని ఆడలేదు కదా, ప్రయత్నం లోపం అయితే జరగలేదు కదా, 100% ఎఫర్ట్స్ పెట్టాడు. కాకపోతే వాళ్ళు ఏంటి ఆ టవర్స్ టాస్క్లో 3 రౌండ్లను పెట్టిన తర్వాత ఒక ఫస్ట్ రౌండ్లో పాయింట్ వచ్చినా సరే క్యాన్సిల్ చేసేయడం అంటే ఇలాంటివి బిస్కెట్ రీజన్లని చెబితే వేరే వాళ్ళని కాపాడడానికి కదా ఈవిడికి అన్యాయం చేసినట్టుగా, అది 100% మనం కళ్ళారా చూసాం కదా. పైగా ఆడియన్స్ ఓట్లు అని చెప్పారు, ఓట్లు పెట్టేటప్పుడు ఏమవుతుంది ఆయన ఫ్యామిలీకి సంబంధించిన భరణి ఫ్యామిలీ హౌస్లో ఉండేవాళ్ళు తనూజ కావచ్చు, సుమన్ శెట్టి కావచ్చు, రాము రాథోడు, దివ్య వీళ్ళెవరూ నామినేషన్లోకి రావాలి, వాళ్ళందరూ ఓట్లు షేర్ అవుతాయి కదా. ఈ దమ్ము శ్రీజకి ఏంటి కేవలం ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి ఫ్యాన్స్ ఫాలోవర్స్ తాలూకు ఓట్లే పడతాయి, అతనికేమో అంతమంది ఎక్కువ మంది ఫ్యామిలీ బాండ్స్ ఎక్కువ కొనకి వాళ్ళందరూ ఓట్లు అయితే షేర్ అవుతాయి. ఆ రకంగా వచ్చి మెయిన్ టాస్క్లో మనం క్లియర్గా చూసాం ఎలా చేశారో. సో అయితే సరే ఆ అమ్మాయి కూడా మోటివేషన్ అయితే చేస్తుంది. చేసిన తర్వాత ఇంకోటి ఏమంటుందంటే దివ్య, శ్రీజ ప్లేస్లో ఒకవేళ నేనున్నా సరే నీకే పంపేదాన్ని ఆడించేదాన్ని, నీ ట్రాక్ రికార్డ్ బాగా ఉంది కదా బాగా ఆడతావని, ఒక్కొక్కసారి ఆ ఒత్తిడి వల్ల కొన్ని అటు ఇటు అయితే ఇలా అవేం మనసుకేం తీసుకోవక్కర్లా, కానీ ఏంటంటే ఒకటి నీ గేమ్స్ వల్ల వెళ్ళలేదు ఆడియన్స్ ఓట్ల వల్ల వెళ్ళిందంటే నేను చెప్పే కదా ఆడియన్స్ ఓట్ల గురించి అంటూనే ఇంకో మాట చెప్పి దేవుడు, సరే గేమ్స్లో మన ఇద్దరం కూడా కొట్టుకుందాం చచ్చిపోయినంత వరకు కొట్టుకుందాం, కానీ గేమ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక నీకంటూ నేను ఒక మనిషిని ఉన్నాను గుర్తుపెట్టుకో, ఇలా లో అయిపోకు, ఒకడవే ఇలా కూర్చొని ఆలోచించక 2 వారాల నుంచి బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నాను, నీ గేమ్ పాడు చేసుకోకని చెబుతా ఉంది. బట్ గేమ్ పాడు చేసుకుంటున్నది ఆయన కాదు, ఆయనకి ఇచ్చే ఇన్పుట్స్ పర్ఫెక్ట్ వేలో ప్రాపర్ వేలో పర్ఫెక్ట్గా జెన్యూన్గా ఇవ్వట్లా. ఇప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ ఆటని విమర్శించేటప్పుడు బాగాలేదు చెడగొట్టుకుంటున్నాడు, అగ్ని పరీక్షలో అంత హై ఎక్స్పెక్టేషన్తో వచ్చిన ఆయన ఈ ట్రాక్ పులిహోరను ఫస్ట్ 3 వారాలు అసలు ఏం చేశాడని చాలా తీవ్రంగా విమర్శించా. జెన్యూన్గానే చెబుతా, బాగా ఆడితే బాగా ఆడారని చెబుతా, ఆడకపోతే ఆడలేదని చెబుతా. ఫస్ట్ టైం ఈ సీజన్లోనే ఇప్పుడే ఎవరికో పిఆర్గా చూసే వాళ్ళకో లేకపోతే ఈ సీజన్లోకో వేరే కంటెస్టెంట్కి ఫ్యాన్గా అయితే నచ్చకపోవచ్చు, కానీ సీజన్ 2 నుంచి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది, కుండ బద్దలు కొట్టినట్టు చెబుతా, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం. బాగా ఆడితే ఈ వారం అద్భుతంగా ఆడాడని నేనే చెబుతా, ఈ వారం బాగా ఆడకపోతే ఆడలేదనే చెబుతాం. ఇప్పుడు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పుడు 2 వీక్స్ నుంచి బాగా ఎక్కువగా ఆలోచించేస్తున్నాడు, ఈ గేమ్ పాడైపోతుంది దివ్య చెప్పడంలో ఆయన ఏమంటాడు అక్కడ కళ్యాణం, ఆ దివ్యతో చెబుతా ఉన్నాడు, ఏంటో నాకు అర్థం కావట్లేదు దివ్య, నేను ఫ్రెండ్స్ వచ్చారు మారిపోయాడంటే ఎట్లా అనేసి ఆ తనుజ వచ్చి ఏదో బెడ్ ఎక్కడ పడుకోవాలా రాము ఏదో అడుగుతున్నట్టు అడిగేసి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఈ మనిషి ఉంది కదా, ఎన్ని చేసుకున్నా ఏదనుకున్నా ఈ మనిషి ప్లేస్ ఎవరు కొట్టలేరు, ఆవిడతో నేను మాట్లాడినా మాట్లాడకపోయినా ఏడిపించినా ఏడిపించకపోయినా విసిగించకపోయినా నా మైండ్లో హార్ట్లో ఒక ప్లేస్ ఆవిడకు ఉంటుందా, అది మారదు, ఆవిడ మీద నాకు ఉండే క్రష్ కావచ్చు ఒపీనియన్ కావచ్చు మారదు అన్నట్టు చెబుతున్నాడు. సరే ఆయన పర్సనల్ ఫీలింగ్ అది పక్కన పెడదాం, పెడితే మెయిన్ ఏంటి ఫ్రెండ్స్ వచ్చాడు మారిపోయాడు ఆట మార్చుకోవాలనుకున్నా తప్పెట్లా అవుతుంది, ఎవరైనా బాబు నువ్వు మైనస్ అవుతుంది నీకు తప్పు అవుతుంది అని చెప్పేటప్పుడు ఎవరైనా చేసి తెలియక పొరపాటు వేరు, తెలిసిన తర్వాత కూడా అరే నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావా, తెలియక ముందంటే పొరపాటు వేరు తప్పు వేరు, సరే నీ ఫ్లోలో నీ ఎమోషనో నీ ఫీలింగ్సో నీ క్రషో గతంలో తప్పులు చేసావు, ఆ తప్పులు చేయకు, నువ్వు వచ్చిన పర్పస్ ఇది,
మాకు అందరికీ రాని అవకాశం నీకు వచ్చిందని మనీష్ మర్యాద నువ్వు ఇప్పటికీ అక్కడ తనూజ నామినేషన్ చేస్తావా చెయ్యవా అనేది మ్యాటర్ కాదు. నువ్వు చేసి ఉంటే ఓపెన్ అప్ అయ్యాడు, తన కోసం తను ఆడుతున్నాడు, డేరింగ్గా మాట్లాడుతున్నాడు అనేది ఎలివేషన్ వచ్చేది. నేను క్లాప్స్ కొట్టి నేను విజలేద్దామని రెడీ అయ్యాను. మనీష్ మర్యాద చెప్పడం కానీ, ప్రియా శెట్టి చెప్పడం కానీ, ప్రియా శెట్టి కూడా అట్లాగే చెప్పింది. ఇక దమ్ము శ్రీజ కూడా వెళ్ళిపోతూ కూడా చెప్పింది, నేను చెప్పింది గుర్తుపెట్టుకో, మనసులో పెట్టుకో, నీ ఆటను వాడు, నీ కోసం నువ్వు వాడు, ఒక స్టాండ్ తీసుకో. ఇవన్నీ అంత క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళందరూ నేను చెడగొట్టడానికే చెప్పారు, నీకేదో చెప్పుడు మాటలు చెప్పేశారు, వాళ్ళ మాట వినేస్తానని లెక్క ఒక నవ్వు నవ్వి అతన్ని కన్ఫ్యూజ్ చేసేస్తే ఇప్పుడు మరి ఎవరైనా ఏమనుకుంటారు? హోస్ట్ వచ్చి ఖచ్చితంగా అందరిని ఈక్వల్గా చూసి ఎవరు మైనస్ ఉంటే వాళ్ళకి చెప్పాలి, ఎవరిది ప్లస్ ఉంటే వాళ్ళకి చెప్పాలి తప్ప తాము జాకీలు పెట్టి లేపాలనుకున్న మరి నాగార్జున గారికి ఆ టీం ఎందుకు ఇట్లా రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఒక మనిషి కోసం మొత్తం షోనే ఫసక్ చేసేస్తారా? ఒక బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ ఆ టీంనే చంపేస్తారా? ఇంకెవడు చూడడానికి ఇంట్రెస్ట్ లేకుండా చేసేస్తారు ఇట్లా? ఇది అన్ఫెయిర్ డెసిషన్స్ కాదు. ఎవరు చెప్తున్నారు ఇట్లా నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, అప్పుడు ఆడియన్స్ వచ్చారు, అమ్మాయిలు పిచ్చానేటప్పుడు 50-50 ఆల్మోస్ట్ వచ్చింది అనేటప్పుడు నా ఫ్రెండ్షిప్ అయితే నేను చంపుకొని వాళ్ళందరూ చెప్పింది, కొన్ని తగ్గించుకోవాలని నాకు అర్థమైంది. నేను రిలీజ్ అయ్యే టైంకి ఎగ్జాక్ట్గా ఏ రియలైజేషన్ అయితే ఆడియన్స్ కోరుకున్నారో అతని గేమ్లో అది వచ్చింది, ఆ రియలైజేషన్ వచ్చింది. కొన్ని తగ్గించుకోవాలని నాకు అర్థమైంది. అది మార్చుకునే టైంకి ఫ్రెండ్స్ వచ్చాడు మారిపోయాడు అంటే ఎట్లా? ఏం చేయలే నేను ఇప్పుడు ఫ్రెండ్షిప్ని అయితే చంపుకోలేను కదని ఒక కంటెస్టెంట్ విషయంలో ఇంత కన్ఫ్యూజ్ చేసేసి ఇంత రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇట్లా చేయడం న్యాయమా, ధర్మమా? ఇది తగునా? ఇది అన్యాయం కాదు. ఇప్పుడు ఆ దివ్య కూడా అదే అంటుంది, అరే కళ్యాణ్ నీకు ఎంత బ్యాడ్ టైం అంటే శ్రీజ వచ్చినప్పుడు కావచ్చు, వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు కావచ్చు, ప్రియా వచ్చేటప్పుడు కానీ బాగా వెళ్తుంది అనేటప్పుడు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, లేదా బయట ఏదో జరుగుతుందో అనిపిస్తుంది, మొత్తానికి డల్గా కనిపిస్తావు. వైల్డ్ కార్డ్ వచ్చింది, మన పోలీసులు అంటే ఎవరు అర్జున్ అండ్ అమర్ వచ్చారు కదా వాళ్ళు వచ్చినప్పుడు, లేదా శ్రీజ ప్రియా వచ్చినప్పుడు అన్నీ అప్పుడే ఎలా మారుతాం అనేసరికి ఇంకెవరో వస్తారు, ఏదో చెప్తారు, అంత గందరగోళం అయిపోతుంది రా, ఏం అర్థం కాదు, మా పరిస్థితి వస్తుంది, కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది, మొత్తానికి ఏదో నీ బ్యాడ్ లెక్కనే చెబుతుంది. అంటే ఏంటి ఇలా వెళ్ళేసరికి అట్ట కాదు ఇట్లా వెళ్ళండి రూట్ మార్చి, మళ్ళీ ఇలా గెలిచి ఇట్లా కాదు ఇట్లా, మళ్ళీ ఇలా వెళ్ళి అట్లా ఇట్లా ఇలా రూట్ మారిస్తే ఇటు వెళ్ళాలి అర్థం కాక మళ్ళీ బ్యాక్కి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలో మూల కూర్చోవాలనే పరిస్థితి వచ్చింది ఆయనకి. ఇంక సర్లే నువ్వు ఇంకేం బాధపడికి ఇంకెవరు రారులే, ఇంకెవరు వచ్చి మళ్ళీ నేను కన్ఫ్యూజ్ చేయాలంటే ఇంకేం చేయాలి? ఆట పోడి తిన్నట్టే కదా. ఎందుకంటే వాళ్ళందరూ చెప్పింది మనసులో పెట్టుకుని రిలీజ్ అయ్యాడు. పొర్రపాటును ఒకే ఒక్కసారి, అది కూడా ఆర్డర్ కాదు, బెండకాయ కాదమ్మా, చపాతీ బెండకాయ కాంబినేషన్ ఏంటి, ఆ బెండకాయ ఏదో రైస్తో తిందాం, ఆలు కూడా పాడైపోతున్నాయి, మొక్కలు వచ్చేసని జస్ట్ వాయిస్ రేజ్ చేసి చెబితే ఆవిడేమో చిందులు దొక్కేసి కారం దాన్ని కాయకిలాగా అరిచేస్తే ఆవిడ గురించి ఏ మాట అనకుండా ఇతడిదే తప్పుని ఇక్కడ ప్రూవ్ చేసేసి, సంజన వర్సెస్ తనూజ విషయంలో కూడా సంజనాదే తప్పుని ప్రూవ్ చేసేసి, ఇమాన్యుయల్ తనూజ విషయంలో ఇమాన్యుయల్దే తప్పుని ప్రూవ్ చేసేసి, ప్రతి దశలో ఈవిడితో ఎవరు గొడవ పడినా వాళ్ళదే తప్పు ఇలా ప్రూవ్ చేసేసి ఈవిడిని జాకీలు పెట్టి లేపాలనుకుంటే లేపుకోండి, ఇంకెందుకు ఇంక మిగతా వారాలు కూడా సర్లేక ఆపేద్దాం అనుకుంటాను, ఇచ్చేద్దామని ఇచ్చేస్తే ఎవడో కాదంటారా? మీ షోని కూర్చొని కొమ్మని నరుక్కున్నట్టుగా మీరే చేసుకుంటే ఇప్పుడు ఆయన నేచురల్గా ఎదగాలనుకుంటాడు, మారాలనుకుంటాడు, మారనిస్తే వచ్చే ఇబ్బంది ఏంటి? ఆడియన్స్ మెచ్చినోళ్ళే కదా విన్నర్ అవుతారు ఎవరైనా. మీరు జాకీలు పెట్టి లేపేసి చేసి ఏం సాధిద్దామని? హోస్ట్ నోటి వెంట ఒక మాట వస్తే చాలా ప్రభావం పడుతుంది. ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేసరికి, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చేసరికి ఆలోచనలో పడితే హోస్ట్ వచ్చి వాళ్ళ మాటే నమ్మకు అంటే ఇంకేమవుతాడు? ఒక వ్యక్తి కోసం, ఒక పర్సన్ కోసం కొన్ని కోట్ల మంది ఆడియన్స్తో ముడిపడి ఉండే షోను డిజాస్టర్ చేసేస్తారా? గత సీజన్ ఎట్లాగే బిస్కెట్ చేసేస్తారు. సో నేనేమంటానంటే ఏ యాంగిల్లో చెబుదామని అవతల కంటెస్టెంట్ గురించి అంత ఆ స్పిరిట్ ఉంటే నాకంటే ఎవరు చెప్పలేడు, అద్భుతంగా చెబితే నేనే చెబుతా. ఇరగ్గొడేస్తుంది, అద్భుతమైన పాయింట్లు పెడతా ఉంది, మంచి పాయింట్లు పెడుతుంది, ఏ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మాటల్లోనే కాదు చేతల్లో కూడా అసలు ఏ రకంగా కూడా ఆశించట్లేదు. కామెంట్ కంపోజర్గా ఉండి ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతుంది. నిజంగా స్పోర్టివ్ స్పిరిట్ కావచ్చు, ఆ ఫైటింగ్ స్పిరిట్ కావచ్చు, ఎక్సలెంట్ అనే ఎలివేషన్ నేనే ఇస్తా కదా. సో మొత్తానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు కానీ ఆయన అయితే కన్ఫ్యూజ్లో పడిపోయాడు, ఎట్లాగే పోతుందేమో. తర్వాత ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ ఏమో ఆ కెప్టెన్సీ కంటెండర్ రేస్లో కూడా టాస్క్లో నీకు తనూజాకి మరి మీకేమనిపించింది కూడా ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి, కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయను, లైక్ కూడా కొట్టండి. అట్లాగే కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ రేస్లో కూడా టాస్క్లో నిన్ను తనూజాకి నేను టాప్ 2లో ఉంచాలనుకుని సపోర్ట్ చేశా. నా లెక్క ప్రకారం నిన్ను రేసులో ఉంచాలని నాకు ఉంది. బర్ణయ్య గారితో కూడా చెప్తే ఎక్కిన వాళ్ళ స్టేజ్ ఎక్కిన వాళ్ళు తోయకుండా చూసుకున్నారు. ఆయనకేమో ఒక ముగ్గురు వస్తే అయిపోతాడు. నిఖిల్ ఒకవేళ రేసులోకి వస్తాడేమో నేను బర్ణయ్యకి సపోర్ట్ చేశా.
నలుగురిని చేసాం. ఫైనల్లీ నువ్వు కెప్టెన్ అని అర్థమైపోయినప్పుడు కూడా తనూజకి చెప్పి ఇద్దరు నీకు తక్కువ అవుతున్నారు చూసుకో వెళ్ళి మాట్లాడుకు అందరితో అని చెప్పాను. బట్ ఆవిడ అలాగ ఉండిపోయింది అలాగే చెబుతూ ఉన్నాడు. అప్పుడు దివ్య ఏమన్నదంటే నువ్వు చెప్పేలోపు నేను ఆల్రెడీ అందరితో ఒక రౌండ్ వేసేసి ఒక కవర్ చేసేసి అంటే ఆవిడ నిజంగా ఇనిషియేట్ తీసుకుంది. తనూజ ఏం చేసింది, రీతు వచ్చి గౌరవ్తో నిఖిల్తో డీల్ మాట్లాడడం, అలాగే రీతు తరపున మాధురి వచ్చి సంజనాతో మాట్లాడు వెళ్ళు అడుగు ఆవిడ హెల్ప్ చేస్తుంది లేదు తర్వాత నువ్వు ముందు ప్రయత్నం చేయలే కదా వేరే వాళ్ళందరూ వచ్చి ఈవిడికి రాయిబారం నడపడం కానీ ఈవిడ గేమ్ గురించి కూడా చెప్పి మరి సపోర్ట్ కాదా ఇది. ఇప్పుడు దివ్యకి ఎందుకు అమ్మనై నేను రేసులో ఉండేటప్పుడు నా ప్రయత్నం నేను చేసుకుంటాను ప్రతి కంటెస్టెంట్ దగ్గరికి పోయి అడుగుంది, రిక్వెస్ట్ చేసుకుంది, బతిలో అడుగుంది, రకరకాల ప్రయత్నాలు చేసింది. బట్ ఈవిడికి ఏదో ఇంకొకరు వచ్చి చెప్పాలి, పుష్ చేయాలి, అట్లా భరిస్తూ వస్తూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే భరణ్ అడుగుతారు సంజనాకి, ఏం సార్ సంజన గారు ఎప్పుడు చూసినా 2 ఎగ్స్ మీ చేతిలో ఉన్నాయి, ఎన్ని ఎగ్స్ ఉన్నాయండి మీ దగ్గర అంటే రమ్య వెళ్తా ఎగ్స్ అని తను నాకు ఇచ్చేసి వెళ్ళిపోయిందని నేను చెబుతుంది ఆవిడ. అలాగే ఇంకోటి ఏంటంటే వైల్డ్ కార్డులు ఫస్ట్ ఎలిమినేషన్ మాధురిని అడుగుతుంది. సంజన మర్చిపోయినట్టుంది, రమ్య ఎగ్స్ నీకే ఇచ్చిపోయింది కదా, ఆవిడ వైల్డ్ కార్డు ఎలిమినేషన్ కదా, అట్లాగే ఆయాస వచ్చింది హెల్త్ ఇష్యూ వల్ల వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మాధురి వైల్డ్ కార్డులో వచ్చిన 3 ఫీమేల్ కంటెస్టెంట్లు అవుట్ అయిపోయారు, అదేం విచిత్రమో తెలియదు. మిగతా 3లో నిఖిల్, గౌరవ్, శ్రీనివాస్ ఉన్నామంటే ఉన్నాము, సైలెంట్గా ఉంటామన్నారు. సరే నామినేషన్కి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ కూడా ఏంటి ఎట్లా ఉండబోతుంది ప్రోమో ప్రకారం నా అనాలిసిస్ కూడా వీడియో అప్లోడ్ చేస్తా, ఇప్పటికి ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుందని ఫుల్ డీటెయిల్గా చెప్తా, ఆ వీడియో కూడా మిస్ కాకండి. అట్లాగే భరణి గేమ్ గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. ఆయన కూడా తన మిస్టేక్ ఏంటి అనేది తెలుసుకున్నాడు, మరి మారడా అనేది కూడా చూద్దాం. ఇంకోటి ఆయన కాన్వర్జేషన్లో ఒక వీడియో వేసి ఉంటే తనూజకి ఇతనికి పెద్ద గొడవ అయిపోద్ది, నో డౌట్ ఆ రేంజ్లో కాన్వర్జేషన్ కూడా జరిగింది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం, ఒక స్పెషల్ వీడియో అయితే అనలైజ్ చేస్తే. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.